హాయ్ అండి. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అదేనండి, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, నిన్న మరి వరలక్ష్మి వ్రతానికైతే గనక బజ్జీలైతే గనక వేశాను భోజనాల్లోకి. కాకపోతే అది ఆ టైంకి కాస్త వేసేసాను. ఇంకా శనగపిండి అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మిగిలినవి బజ్జీలన్నీ ఆ గిన్నెలోనే వేసి, ఎందుకంటే కలిపిన గిన్నె కదండీ! ఎలాగో ఆ కాసుని ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ టైప్‌లోకి వచ్చేస్తది కదా అని కొంచెం శనగపిండి అందులో కలిపేసేసి, బియ్యపిండి కూడా కాస్త కలిపేసేసి, ఆ ఉన్న పిండిని కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అయితే బంగాళదుంప కట్ చేసి పెట్టాను కదండీ ముక్కలు, అవైతే గనక బజ్జీలాగా అయితే వేసేసానండి. స్నాక్స్‌లోకి ఉపయోగపడతాయి. మన చారు పెట్టుకొని చారులోను కూడా నంచుకొని తినొచ్చు ఫ్రెండ్స్. సాంబార్‌లోకి కానీ దేనికైనా స్నాక్స్ పెట్టడానికి యూజ్ అవుతుందని ఇంకైతే కంప్లీట్ చేస్తాను. ఇదైతే గనక మనం అలా వేస్ట్ చేయకుండా చేసేసుకుంటే మనకి పిండి లాస్ అవ్వదు, మనకి ఆనియన్స్ లాస్ అవ్వవు. ఇంకా అందుకని బజ్జీలు అయితే చక్కగా స్పైసీగా తినేసేయచ్చు. కాకపోతే ఇది రౌండ్ షేప్‌లోకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఏదో ఒక అలా చేసేసాను. ఎందుకంటే నిన్న కట్ చేసి పెట్టిన ముక్కలు కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం అలా అలా వచ్చినాయి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.